మాంసాహారం అన్నటువంటిది మా ఇష్టం మేము తింటాం, శాకాహారం మా ఇష్టం మేము తింటాం. కానీ శాకాహారుల్ని వెక్కిరించేటటువంటి మాంసాహారులు ఉన్నారు, మాంసాహారాన్ని తప్పట్టే శాకాహారులు ఉన్నారు. ఎవరి తిండి వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది అనుకోవచ్చు. కాకపోతే ఒక ప్రభుత్వం ఏ ఆహారం తినాలి అని చెప్తుందా, చట్టం చేయడం సాధ్యమవుతుందా, తప్ప రైటా, ఈ చర్చ నడుస్తానికి కారణం కాబోతోంది తాజాగా గుజరాత్లో జరిగినటువంటి భావ్నగర్ ఉదంతం. భావ్నగర్లో ఇప్పుడు అక్కడ నాన్ వెజ్ అనేటువంటిది అమ్మకూడదని చెప్పడం కాదు, అక్రమం కిందన ప్రకటించారు, ఇల్లీగల్ అని ప్రకటించారు. భావ్నగర్లో ఇక మొట్టమొదటి సిటీ అవుతుంది అక్కడ నాన్ వెజ్ అనేటువంటిది నిషేధించినటువంటి నగరంగా. వెంటనే మనకి తిరుమల గుర్తుకొస్తుంది. తిరుమలలో ఆల్రెడీ ఎప్పటి నుంచో నాన్ వెజ్ నిషేధం ఉంది. అయితే తిరుమల ఒక నగరం కాదు, తిరుమల అనేటువంటిది పుణ్యక్షేత్రం, తిరుపతి తిరుమలలో ఒక పార్ట్. అక్కడ ఉండేటటువంటిది జన స్థిర నివాసాల నగరం కాదు, ప్రజలు ఉండేటటువంటిది కాదు, భక్తులు వచ్చిపోయేటటువంటి ప్రాంతం. కాబట్టి ఆ తేడా ఉంది. అందుకనే భావ్నగర్ ఇప్పుడు ప్రపంచంలో ఫస్ట్ నగరం అయింది నాన్ వెజ్ని అక్రమంగా ప్రకటించినటువంటి నగరంగా.